ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్? నువ్వు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఒక పదవి. ఉప ముఖ్యమంత్రికి అర్థం కూడా తెలియని కూడా ఉప ముఖ్యమంత్రి చేశారు. ఎందుకంటే ఈయన 10th క్లాస్ పాస్ కదా. నువ్వు కూడా ఇవాళ నీ దగ్గర ఉన్న ఫైళ్ళు, ఒక్క ఫైల్ చదవడానికి నీకు సాయంత్రం పట్టుద్ది. ఉదయం నుండి సాయంత్రం దాకా నువ్వు ఆ ఫైల్ చదవలేవు. ఆ ఫైల్ వస్తుంటే ఏం చేయాలో అర్థం కాక అద్దం పట్టుకొని, ఒక పెన్ను పట్టుకొని ఇట్లా కూర్చొని పోజులు ఇస్తున్నాడు మీడియాకు. అది కాదు ఇవ్వాల్సింది, దీక్షగా చేయాల్సింది. ప్రజలలోకి రా, ప్రజల ఇబ్బందులు ఏంటో చూడు, నువ్వు చెయ్యి. నీకేనా ఎవడని అడ్డం చెప్తే అడుగు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు? స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులందరినీ మీరు బయటికి రాండి, నేను వస్తానన్నాడు. వాళ్ళు బయటకు వచ్చారికి ఇంటికి పోయాడు. ఈడు మాట్లాడతాడా? ఇయ్యాలా ఇక్కడ తుఫాను వచ్చి జనాలంతా 7 రోజులు 8 రోజులు వాటర్లో ఉంటే ఈయన వస్తే ఈయన చూడడానికి ఇంత పెద్ద అందగాడు లేడని ఈయన చూడడానికి జనాలు ఎగబడతారా? పిచ్చి కూతలు కూస్తున్నాడు. చేతగానివాడు ఏదో అంటారు చూడు వంక, అటువంటి వ్యవహారం మాట్లాడొద్దు. ప్రజలలోకి రాండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు 32,000 మంది ఆడపిల్లలను దాచిపెట్టారు, అమ్మేశారు. ఈ వాలంటీర్స్ అని నువ్వు చెప్పినోడివి. నువ్వు మాట మీద నిలబడి ఈ 32,000 మందిలో కనీసం 1,000 మందిని అలా తీసుకొచ్చావా ఈ 100 రోజులలో? ఎక్కడున్నారు చెప్పు? తీసుకురాగలుగుతావా నువ్వు?